నమస్తే అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక 50 ఏళ్ళు అయింది. ఒక దేశంలో ఎమర్జెన్సీ రూపంలో మన రాజ్యాంగానికి విఘాతం ఏర్పడి 50 ఏళ్ళు అయింది. ఆ సందర్భంగా ఒక ట్వీట్ ఆయన పెట్టడం, దాన్ని నేను తెలుగులో అనువదించడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యని తరచూ కొన్ని మాటలు చెప్తూ వస్తున్నారు ఆయన. చాలా మందికి అవి అర్థం కావడంలా. ఎందుకంటే ఆయన చెప్పేది ఎవరు ఏమైనా ఈ కూటమి మరో 15-20 సంవత్సరాలు ఉండాలి. ఈ కూటమి అవసరం మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఉంది. ఇవన్నీ చెప్తున్నప్పుడు చాలా మందికి ఈయనకి చేత కాదు, ఇది లేదు, అది లేదు అంటున్నారు. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1975 లో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఒక 2 సంవత్సరాల్లో ఇందిరాగాంధీ క్రూరమైన పాలన చేసి అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోయిన వెంటనే కూటమి ప్రభుత్వం, అప్పటి జనతా పార్టీ, రకరకాల పార్టీలు కలిసి ఏర్పడిన జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత అందులో ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మధ్యన ఉన్న ఘర్షణతో ఆ కూటమి ఎక్కువ కాలం మనలేకపోయింది. 3 ఏళ్లలో కూటమి పోయింది. మళ్ళీ 1980కి ఇందిరాగాంధీ గారు వెనక్కి వచ్చేసారు. ఆ తర్వాత 84లో ఆవిడ చనిపోవడం, ఆ వేవ్ లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకోవడం, తర్వాత రాజీవ్ గాంధీ గారు చనిపోవడం, ఆ వేవ్ లో మళ్ళీ అది సర్వైవ్ అవడం చేసి మనకి 77లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ మళ్ళీ నిజంగా చెప్పాలంటే 2014 వరకు సరైన అధికారంలోకి రాలా. 2014లో నరేంద్ర మోడీ గారు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ కూటమి గట్టిగా పనిచేసింది. 2014 ఎన్నికలైంది, 19 ఎన్నికలైంది, 24 ఎన్నికలైంది, రేపొద్దున 29 ఎన్నికలు కూడా అవుతుంది. అందులో గొప్పతనం ఏంటంటే ఈ కూటమిని మేనేజ్ చేసుకుంటూ అందరినీ సముదాయించుకుంటూ అంటే చక్కగా అంటే ఒకే డైరెక్షన్ లో మన దేశం ఇంపార్టెంట్ మనకి అన్న పద్ధతిలో మోడీ గారు తీసుకెళ్తున్నారు. అదే పద్ధతిలో మన రాష్ట్రం మనకి ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. ఇది అందరూ కూడా గ్రహించాల్సిన విషయం. ముఖ్యంగా ఈ 50 ఏళ్ల రాజ్యాంగానికి విఘాతం ఏర్పడి 50 ఏళ్ళు జరిగిన సందర్భంగా దానికి ఒక పేరు కూడా పెట్టారు, సంవిధాన్ హత్యా దివాస్ అని చెప్పేసి. అంటే సంవిధానాన్ని హత్య చేసిన దినంగా పెట్టారు. అది మనం జరుపుకుంటున్నప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే మనం అధికారంలో ఉన్నాం, మనం కూడా చాలా జాగ్రత్తగా లేకపోతే ఇది వరకు కాంగ్రెస్ కి పట్టిన గతి, రాకపోతే 3 ఏళ్ల తర్వాత జనతా పార్టీకి పట్టిన గతి మనకు పడుతుంది. అలా పట్టకుండా ఉండాలంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటూ ముందుకెళ్లాలి. ఇది ప్రథమ సూత్రం. ఈ రోజు 50 ఏళ్ళు అయిన తర్వాత, డిక్టేటర్షిప్ వచ్చి 50 ఏళ్ళు అయిన తర్వాత భారతదేశంలో మనకు తెలియాల్సింది ఏంటంటే తప్పకుండా మనం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్లాలి. కూటమిలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే సర్దుకుంటూ ముందుకెళ్లాలి. రాకపోతే మళ్ళీ అరాచక శక్తులు తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. అది కంటిన్యూస్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నప్పుడు ఎందుకు వీళ్ళు వారి గురించి మాట్లాడుతున్నారని. ఎందుకంటే మరొకసారి రాష్ట్రం నష్టపోవడానికి, మరొకసారి కిరాతక పాలనలోకి వెళ్ళడానికి రాష్ట్రానికి మంచిది కాదు. ఇండివిడిగా పార్టీలకు మంచిదో చెడ్డదో పక్కన పెట్టుకుంటే రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో ముందుకెళ్లాలనేది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు 50 ఏళ్ల సందర్భంగా ఆయన ఇచ్చిన సందేశం నేను తెలుగులో కూడా పంపించాను. థ్యాంక్స్. నమస్తే.